వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేటటువంటిది లక్షలాది కుటుంబాల త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఉద్యమ ఘట్టం. ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి ఎన్ని కుటుంబాలు ఈరోజు రాష్ట్ర ఫలితాలను అనుభవిస్తున్నాయంటే శూన్యంగా భావించుకోవచ్చు. కేవలం ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప ఏ ఇతర కుటుంబం త్యాగాలకు సమిధలపై ఎక్కినటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఫలితాలను అనుభవించడం లేదు. ఉద్యమ సమయంలో వేలాది సంఖ్యలలో ఉరికొయ్యలను ముద్దాడినటువంటి ఎంతోమంది అమరుల త్యాగాలను ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోయిన దానికి ఫలితంగానే ప్రజలు సరైనటువంటి తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పరిపాలన కారణంగా రాష్ట్రంలో జరగవలసినటువంటి అభివృద్ధి సమపాలనలో జరగలేదంటని చెప్పి ఎన్నో కథనాలు మనం చూస్తున్నాం. అసలు కుటుంబ పరిపాలన కారణంగా జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి సంఘటనలను మనం అభివర్ణించాలంటే ప్రతి అక్షరం కూడా ఒక కన్నీటి పర్యంతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ నగర కేంద్రంగా కొనసాగినటువంటి అభివృద్ధి చాటున జరిగినటువంటి ఎన్నో అభివృద్ధి నిరోధక చర్యలపైన కూడా మనం చర్చించవలసినటువంటి అవసరం ఎంతైనా వస్తుంది. రాజ్ న్యూస్లో ఈరోజు ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో కుటుంబ పరిపాలన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక రకమైనటువంటి నిజాం నిరంకుశత్వ పరిపాలనను తలపించే విధంగా మనం 10 సంవత్సరాల పరిపాలనను చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎలా పరిపాలిస్తుందనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ కాలమిస్ట్ ఎకనామిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు లైవ్లో అందుబాటులో ఉంటారు. బండారు రామ్మోహన్ రావు గారు తొలి దశ మలి దశ 2 తెలంగాణ ఉద్యమాలలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అదేవిధంగా తెలంగాణ లోక్సత్తా ఉద్యమ సంస్థకు ఆయన ఫౌండర్గా పనిచేశారు. సీనియర్ జర్నలిస్టు, ప్రస్తుతం అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మనకు స్టూడియోలో అందుబాటులో ఉంటారు. మొట్టమొదటిగా పెంటపాటి పుల్లారావు గారు ఎట్లా స్పందిస్తారండి? తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది లక్షలాది కుటుంబాల త్యాగ ఫలితంగా ఏర్పడ్డటువంటి ఒక రాష్ట్రం. కానీ ఒక్క కుటుంబ పరిపాలననే మొత్తం అస్తవ్యస్తంగా పరిపాలన కొనసాగిందనేటటువంటి అభియోగాలు ఉన్నాయి. అభివృద్ధిని మేము పనంగా చూపిస్తున్నాం అనేటటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకొస్తుంది. మీరు ఎట్లా కామెంట్ చేస్తారండి ఈ అంశం? ఒకటి, తెలంగాణకి ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ భారతదేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ అన్నిటికీ ఆటో పైలట్ మీద ఉన్నాయి. ఆటో పైలట్ అంటే ఏ ప్రభుత్వం ఉండినా లేకపోయినా మొదలుకి వెళ్ళిపోతుంది. కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, మహారాష్ట్ర అండ్ ఢిల్లీ రాజధాని అవటం వల్ల నార్త్ ఇండియాకి పెద్ద పట్టణం అవటం వల్ల నార్త్ ఇండియాలో ఇది ఆటోమేటిక్గా ఢిల్లీ పెరుగుతూ వస్తుంది. అలాగే హైదరాబాద్, తెలంగాణ కూడా మనం ప్రత్యేకంగా ఒక పార్టీ ఒక కుటుంబమే పార్టీ చేయగలదా అంటే కొద్దిగా నేను ఒప్పుకోను. అంటే సమాజం కూడా మీరు అన్నట్టుగా ఏమన్నా చెడ్డ జరిగిందంటే సమాజం కూడా దాంట్లో ఒక పార్టీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అందరూ కోఆపరేట్ చేశారు కదా. మీరు అన్న మాటకి కొంచెం వెయిట్ ఉంటే వాళ్ళు పార్టీ చేశారంటే మిగతా వాళ్ళంతా వాళ్ళతో కొలాబరేట్ చేశారు కదా. ఆ కొలాబరేటర్స్ అనే మాట అర్థం మీకు తెలుసు కదా. కొలాబరేటర్స్ అంటే చాలా తీవ్రమైన మాట. సో కొలాబరేషన్ ఉంటే పాడైపోయిందని మనం తీసుకోవచ్చు. కానీ నేను వాళ్ళ పొలిటికల్గా వాళ్ళకు వచ్చిన అవకాశం వాళ్ళు సరి చేసుకోలేదు. ఒక ప్రాంతీయ పార్టీ విశేషంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, అది టర్మ్స్ చేశారు. చాలామంది ప్రాంతీయ పార్టీ అయిపోయింది అనుకుంటారు, కానీ అప్పుడే అవ్వదు. వాళ్ళు పూర్తిగా స్పాయిల్ చేస్తే కానీ అవ్వదు. ప్రాంతీయ పార్టీలు ఒకసారి వచ్చాక అలా కంటిన్యూ అవుతాయి. భారతదేశంలో మనకి ఈవేళ వరకు రికార్డులో ఎక్కడైనా చిన్న పార్టీలు ఏమైనా అయిపోయినాయి, కానీ దాదాపు టాప్ 50 పార్టీలు ప్రాంతీయ పార్టీలు తీసుకుంటే 50 సంవత్సరాలు అలా ఉన్నాయి. సో 3 విషయాలు మనం మళ్ళీ తీసుకురావచ్చు.
హైదరాబాద్ తెలంగాణని అంత ఈజీగా ఎవరో స్పాయిల్ చేయలేరు. కొంచెం ప్రోగ్రెస్ ఇటు అటు చేయొచ్చు, ఆ అడ్మినిస్ట్రేషన్ పాస్ చేయొచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు బాగుంటుంది కాబట్టి మొదలు వెళ్ళిపోతారు. అలాగే మిగతా పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు అవకాశాలు తీసుకున్నారు. ఈవేళ టీఆర్ఎస్కి చాలామంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ బయటకు వచ్చేసారు. సో అందువల్ల ఆ ఇన్స్టెబిలిటీ వస్తుందా ఫ్యూచర్లో, అది చూడాలి. మూడోది ఏంటంటే, నేను చెప్పినట్టుగా ఇప్పుడు మీరు అన్న మాటకి నేను పెద్ద డిబేట్ తీసుకొచ్చి స్పాయిల్ చేశారు, స్పాయిల్ చేయలేదనే బదులు అంతే పార్టీలు అలా ఉంటాయి. అవి రిఫార్మ్ అవుతాయా, రిఫార్మ్ చేసుకుంటాయా, ప్రజలు ఎలా కోరుతారు, ఇంకో ప్రాంతీయ పార్టీ వస్తుంది, అది కుదరకపోతే అది మనం చూడాలి. తప్పకుండా ఫ్యూచర్ కొద్దిగా ఆ ఫ్యామిలీకి డార్క్గా ఉన్నది. వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, ఆ మాత్రం ఎబిలిటీ ఉన్నదా? చాలా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇలాంటి ఇబ్బందుల్లో పడి బయటకు వచ్చారు, సర్వైవ్ అవ్వారు. సో వాళ్ళ రియల్ మెటల్ ఏమన్నది ఇప్పుడు అది మనం చూడాలి. ఎస్. బండా రామ్మోహన్ రావు గారు, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా మనం అందరం పాల్గొన్నాం. ఎన్నో ఉద్యమ కార్యక్రమాలలో కూడా అంటే త్యాగాలను ముందు పెట్టినటువంటి కుటుంబాలు కానీ, త్యాగాలను ముందుకు ఉన్నటువంటి ఏ కుటుంబం కానీ, ఏ ఉద్యమ నాయకులు కానీ ఈరోజు మనకు తెరపైన కనిపించడం లేదు. ఎందుకు? దానికి ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని మనం దాన్ని తప్పుపట్టాలి? మొదటగా శ్రీశైలం గారు, మీకు అట్లాగే ఇందిరా శోభన్ గారికి, పుల్లారావు గారికి నమస్కారం. మన రాజనీతి ప్రేక్షకులు కూడా. తెలంగాణ ఉద్యమాన్ని చాలా మంది రకరకాల మన దృక్పథాన్ని బట్టి చూస్తున్నారు. మనం చూసే దృక్పథాన్ని బట్టి మనకు చిత్రం కనపడుతుంది. 52, 53లో జరిగిన ముల్కీ ఉద్యమం, నాన్ ముల్కీ ఉద్యమం కానీ, ముల్కీ ఉద్యమం కానీ, ఇడ్లీ సాంబార్ గోప్యాక్, చాలా మందికి ఇడ్లీ సాంబార్ గోప్యాక్ అంటే మనం ఏమనుకుంటామంటే ఆంధ్రులకు వ్యతిరేకంగా కాదు కదా, మదరాసీలకు వ్యతిరేకంగా అన్నాడు. మదరాసీలు 5,000 మంది వెల్లోడి అక్కడి నుంచి అధికారం తీసుకురావడం వల్ల వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. తర్వాత 69 తొలిదేశ తెలంగాణ ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం. తర్వాత మలిదేశ 91లోని కేసీఆర్ ఉద్యమం ప్రారంభించకముందే 91లో మలిదేశ ఉద్యమం గద్దరు, బెల్లి లలిత వీళ్ళు ప్రారంభించారు. అనేక మంది మేధావులు, మన భువనగిరి సభలో కూడా నేను పాల్గొన్నాను. అట్లా చూసుకుంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టుక ఒక చరిత్ర అంటుంది. ఇప్పుడు ఈ మొత్తం మీద ఇవాళ నూతెల వడ్డని మీద 100 రాళ్ళు వేయొచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఉద్యమ స్ఫూర్తిని అర్థం చేసుకుంటే తెలంగాణను సెంటిమెంట్ గా చూసే వాళ్ళు కొందరు ఉన్నారు, అస్తిత్వ పోరాటంగా చూసే వాళ్ళు కొందరు ఉన్నారు. నేను అస్తిత్వ పోరాటం అంటున్నాను, సెంటిమెంట్ కాదు. చాలా మంది చాలా చీప్ గా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, వీళ్ళ కోసమే తెచ్చుకున్నావా అనే మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ తెచ్చుకోవడానికి మన బీఆర్ఎస్ టీఆర్ఎస్ దుష్పరిపాలనకు సంబంధం లేదు. తెలంగాణ తెచ్చుకుని అందరం పోరాడి తెచ్చుకుందాం ఒక రాష్ట్రంగా అవతరించడానికి. దానికి చాలా నేపథ్యం ఉంది. అట్లాగే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశానికి ఒక గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎట్లా చేయండి, ఇది దాటకుండా కిందికి వెళ్ళాం. ఇది రాష్ట్రాలు ఏ రకంగా చూస్తున్నాం కూడా. కనుక అట్లా చూసుకుంటే మనకు ఈ తెలంగాణ అభివృద్ధి హైదరాబాద్తో ముడిపడి ఉందంటే ఇవాళ కాదు కదా. చాలా మంది హైదరాబాద్ ను నేనే పెంచాను, మొన్నటి నేనే చేస్తాను, నేను చేస్తున్న హైదరాబాద్ వచ్చిందని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. 430 ఏళ్ల చరిత్ర హైదరాబాద్ మహానగరానికి, 430 ఏళ్ల చరిత్ర. దీనిలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ అంటున్నాను. పార్టీలు వస్తాయి పోతాయి. ఇంతకుముందు పుల్లారావు గారు మంచి మాట చెప్పారు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. కనుక మనకు తెలంగాణకు ఎదిగే అవకాశం ఎప్పుడు ఉంది, ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే విశ్వనగరంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ కంటే భాషలు అన్ని వచ్చు. ఓకే, హైదరాబాద్ అయితే ఒక రకంగా మల్టీ కల్చర్, మల్టీ నేషనల్ కల్చర్ ఉంటుంది. ప్రపంచం కూడా ఎక్కడి నుంచి అయినా వచ్చినా ఇక్కడ బతకగలుగుతారు. నా మిత్రుడు లింగ్టో గతంలో ఎన్నికల కమిషనర్ గా రాష్ట్రం కేంద్ర ఎన్నికల కమిషనర్ పనిచేసిన అస్సాం, కానీ హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నారు, బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి 2 సార్లు వెళ్ళాను నేను. అందుకని నేను ఏమంటున్నానంటే, హైదరాబాద్ నగరం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి వాళ్ళైనా ఆదరించే నగరం. ఇవాళ కాదు, ఆనాడు నిజాం కాలంలో కానీ, తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత. దీన్ని అర్థం చేసుకుంటే వాళ్ళ తెలంగాణ ఉద్యమాన్ని కానీ, తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ పాత్రను కానీ చేయొచ్చు. నిన్న పుట్టినవాడు కూడా నేనేమో హైదరాబాద్ మొత్తం నేను డెవలప్ చేసిన అనే మాటలు మనం పక్కన పెడితే, హైదరాబాద్ నిరంతరంగా అభివృద్ధి చెందుతుంది, విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి 2-3 అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మిగతా నగరాల కంటే కూడా. మనకు తమిళనాడులో చెన్నై ఉంది, 3 దిక్కుల సముద్రం వరకు చెప్పాలంటే అటు ఇటు పోతే ఏమున్నా మరి అభివృద్ధి చెందడానికి కానీ వీటికి ప్లేస్ తక్కువ ఉంటుంది. బొంబాయి మహానగరం ఉన్న పూణే లాంటి పక్కనే పెద్ద నగరం ఉన్నది, పుల్లారావు గారు తెలుసు. దానివల్ల బాంబేకి అవరోధం లేకుండా, ఢిల్లీకి అంతకంటే లేదు, ఎట్టయినా పోవచ్చు. అటు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు విస్తరించి శివారు ప్రాంతాలను ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ అక్కడే ఉన్నాయి. టెక్ పరిశ్రమ అంతా అక్కడే ఉంది.
కలకత్తా ఒక సమస్య ఉంది. కలకత్తా వాళ్ళు మారరు, మరి మారనివ్వలేదు. ఆనాడు కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టులు, ఇప్పుడేమో తృణమూల్ కాంగ్రెస్, వాళ్ళు మారరు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ సంస్కృతి మొత్తం దేశమంతా అమలు జరిగింది. వాళ్ళకి వా రాకపోతే మనం కూడా వా నేర్చుకోలేదు, బా అన్నాం, ఇవన్నీ ఉన్నాయి. కనుక ఇవాళ తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ తోనో ఈ కాంగ్రెస్ తోనో ముడిపడి లేదని నేను అంటున్నాను. నిరంతర ప్రక్రియ అభివృద్ధి జరుగుతున్నాడు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇది ఆగదని నేను అంటున్నాను. అందుకనే గతంలో ఈ 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది కనుక ఏమి జరగదని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించరా, ఈ కాంగ్రెస్ వచ్చింది కనుక అంతా పోయిందని వాళ్ళు ఆరోపిస్తున్నా తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్లు లేవు. ఈ రెండు నిజమే. ఎప్పుడు అభివృద్ధిలో సాచురేటెడ్ పాయింట్ చేరుకోలేవు. ఒకనాడు కాలిబాట, తర్వాత మట్టి రోడ్ అవుతుంది, తర్వాత దాన్ని కంకర రోడ్డుగా మార్చుకుంటాం, తర్వాత సింగిల్ లేన్ తార్ రోడ్ అవుతుంది. ఇవాళ జాతీయ సంస్కృతి చూసుకుంటే, జాతీయ రహదారుల సంస్థ చూసుకుంటే 8 లైన్లు 12 లైన్ల రోడ్లను నిర్మించుకుంటున్నాం. అందుకని నిరంతర ప్రక్రియ అభివృద్ధిని ఒక ప్రభుత్వం వచ్చి ఆపలేదు, ఒక ప్రభుత్వం వచ్చి మొత్తం నిరోధించలేదు. అది అర్థం చేసుకోవాలి. ఇక రాజకీయాలంట ఎప్పటికీ ఉంటాయి. గత 10 ఏళ్ల పాలన మొత్తం నాశనం అయిపోయింది, తెలంగాణ నాశనం చేసింది అంటే ఏమీ జరగలేదా? చాలా జరిగినాయి. జరగాల్సినంత జరగలేదు. ఇంత జరగాల్సి ఉంటే ఇంతే జరిగింది ఒప్పుకోవచ్చు. ఎంత వేగవంతంగా ఉన్నా అంత వేగవంతం కాలేదు ఒప్పుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మొత్తం అయిపోద్దా, ఇది కూడా తప్పే అంటున్నాను. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఈ రెండు సమతుల్యత చేసుకుంటూ కొన్ని ప్రజా జీవితం ప్రభుత్వాలతో ముడిపడి తప్పుకుంటుంది. ఎంత తక్కువ ప్రమేయం ప్రభుత్వం అనేది, ఎంత ప్రజల జీవితాలు ఎంత తక్కువ ప్రమేయం జరుగుతుందో అంత మంచి ప్రభుత్వాలు, ఎంత ఎక్కువ కల్పించుకుంటుందో అంత దుర్మార్గం ప్రభుత్వాలు. అంటే ప్రజా జీవితంలో ప్రభుత్వాల పాత్ర తక్కువ కావాలి, ప్రజా జీవితంలో ప్రజల పాత్ర ఎక్కువ కావాలి, అప్పుడు అభివృద్ధి చెందుతుంది. నేను హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ మొత్తం రాష్ట్రం కానీ ఇవాళ ప్రజల పాత్ర ఎక్కువ ఉందని నేను అంటున్నాను. అందుకని ప్రజలు ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిండ్రు. 69లో జై తెలంగాణ ఉద్యమంలో పోరాడిండ్రు. ఆ తర్వాత పోరాట పడిపోయి కలవాళ్ళు కనుక ఒక 5 ఏళ్లు మొదటి తారీఖు భరించాక రెండోసారి అభివృద్ధి చేస్తారు కేసీఆర్ గారు, ఈ ప్రభుత్వం నిలబడితే మంచిది అని రెండోసారి అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లాగా మొదటిసారికి ఊరుకోలే. రెండోసారి అవకాశం ఇచ్చినప్పుడు చాలా దుర్మార్గమైన పనులు చేశారు కేసీఆర్. ఆయన అహంకారము, అట్లాగే ఆశ్రిత పక్షపాతము, కుటుంబ పాలన, అవినీతి, ఈ 4 అంశాలు బాగా పనిచేసింది. మొదటిసారి 5 ఏళ్లలో ఏదైతే జరగాల్సిందో జరిగే క్రమంలో ప్రజలు ఏమన్నారంటే ఈ 5 ఏళ్లలో జరిగింది తక్కువ, ఇంకా వచ్చే 5 ఏళ్ళ అవకాశం ఇస్తే మంచి అభివృద్ధి చేస్తారని ఆశించారు. తప్పు కాదు. రెండోసారి అవకాశం ఇవ్వడానికి ఇప్పుడు మొదటి ఒక 5 ఏళ్ళు అనేది శ్రీశైలం గారు సరిపోదు. ఎప్పుడు అభివృద్ధికి కొలమానం 5 ఏళ్ళు పనికిరాదు, సరిపోదు. ఇంకో 5 ఏళ్ల అవకాశం ఇచ్చినప్పుడు ఈ రెండో 5 ఏళ్ల అవకాశాన్ని చాలా దుర్వినియోగం చేసిన ప్రభుత్వంగా కేసీఆర్ గారి పాలన చూడొచ్చు మనం. అంటే ఎవరిని కలవకపోవడం, ఎవరి మాట వినకపోవడం, సలహాలు పాటించకపోవడం. ఇవాళ కేసీఆర్ దుస్థితికి ఒక మాట చెప్పి ముగిస్తాను శ్రీశైలం గారు. కేసీఆర్ దయనీయమైన దుస్థితికి కారణం ఏంటంటే ఆయన చేసుకున్నంత అనే, అందుకనే ఆయన చేసుకున్నాడు, దాన్ని అనుభవించక తప్పదు. అందుకని ధర్మదాత సినిమాలో నాగేశ్వరరావు గారు పాట పాడతారు, ఎవరి కోసం ఎవరున్నారు పొండి రాపోండి, నా కాలం కర్మం కలిసి వస్తేనే రండి అని. ఆ పాట ఇప్పుడు మనకు ఫామోజులో పాడుకుంటున్నాను. ఆయన దానికి ప్రధాన కారణం ఆయనే కారణం, ఇంకెవరికి కాదు. అంతా మీరే చేశారు నాన్న అని వాళ్ళ తెలంగాణ ప్రజలు బాపు అంటున్నా అనిపిస్తున్నాడు కదా, ఆ బాపుని ప్రశ్నిస్తున్నారు. అంతా మీరే చేశారు, మీరు చేసుకుని మీరు అనుభవిస్తారు. పెంటపాటి పుల్లారావు గారు, నేను ముందడిగిన ప్రశ్నకు మీరు కన్విన్స్ కాలేదని మీ ఆన్సర్తో నాకు అర్థమైంది. అంటే నేను కూడా మీ వాదనను ఏకీభవిస్తాను. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ చీకటి కోణాన్ని ఒక్కసారిగా ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా మీరు గత 4 దశాబ్దాల నుండి ఎన్నో రాజకీయాలను చూస్తుంటారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది జస్ట్ టార్గెటింగ్ ద ప్రత్యర్థులు ఎలాంటి స్టెప్స్ చేస్తున్నారు, దేశద్రోహులు ఎలాంటి ముప్పు వాటిల్లిస్తున్నారు అనేటటువంటి అంశాలకే పరిమితమైనటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ భార్యాభర్తల గొడవల మధ్యకు కూడా తీసుకొచ్చినటువంటి వైనం భారతదేశ చరిత్రలో కేవలం మనకు తెలంగాణ రాష్ట్రంలోనే కనిపించింది. మరి దీన్ని ఎట్లా మీరు పాయింట్అవుట్ చేస్తారు? చాలా సీరియస్ అఫేర్ టెలిఫోన్ ట్యాపింగ్. తప్పకుండా మనం ఎవరు ఆర్డర్ ఇచ్చినా పోలీసు ఇలాంటి పని చేస్తున్నారంటే మనం వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. కానీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, మిగతా రాష్ట్రాల్లో చేస్తున్నారు కదా, అది దొరకలేదు. సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది కదా, దొరకట్లేదు. ఈ టెలికాం కంపెనీస్ అన్ని ప్రైవేట్ కంపెనీస్ కదా, వాళ్ళు చేస్తున్నారో లేదో మీకు ఎలా తెలియదు? వాళ్ళ ఎంప్లాయీస్ అసలు ఇక్కడ ఫ్రీడమ్, ఒక ప్రైవసీ ఉన్నదని ఏ రకంగా మీరు భావిస్తున్నారు? నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఈవేళ ఈవ్స్ డ్రాపింగ్ అంటే మాట్లాడేది వింటాం, ఇవంతా సీక్రెట్స్ ఎవరికి లేవు. విచారమైన పరిస్థితి ఈవేళ తెలంగాణది. ఇది బయటికి వచ్చిందంటే
అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే దీంట్లో ఎలిజిడ్లీ వాళ్ళు చేయి ఉన్నారో వాళ్ళు మూర్ఖతనంగా వెళ్ళి అవి పాస్ చేసడంలో కొంతమంది చూసి ఆ హార్డ్ డిస్క్స్ అయ్యి పట్టుకున్నారు. అదే తెలివితేటలుగా వాళ్ళు డిలీట్ చేసి ఉంటే అవన్నీ మార్చేసి ఉంటే ఎవరికి తెలియపోదు. సో నేను అనుకుంటున్నా చాలా పాజిటివ్గా తీసుకుంటున్నా దొరికేది. ఇదంతా డీప్గా వెళ్ళింది. ఇది ఎలా పట్టాలి? ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే ఎంక్వైరీ చేస్తున్నారంటే ప్రజలు నమ్మరు, ఇది బోగస్ అనుకుంటారు. వెంటనే ఒక హైకోర్టు జడ్జిగా ఎవరికో అప్పచెప్పి టైం బౌండ్గా తీస్తే దేశవ్యాప్తానికి ఒక మంచి లెసన్. తప్పకుండా ఇవన్నీ ఎబరేషన్స్ అంట. ఎబరేషన్స్ అంటే మైండ్లో ఉన్న డిసార్డర్స్. ఎదరవాడు చేసే మురికి పనో, ఎదరవాడు చేసే ప్రైవేట్ పనో, ఎదరవాడు చేసే వాళ్ళ బ్రతుకులు మనం వెళ్ళి చూడాలంటే మన దగ్గర ఒక సిక్ మైండ్ ఉంది. అది ఎంతవరకు వెళ్ళింది ఇది తప్పకుండా బయటికి తీయాలి. ఇది ఒక ఏ రకంగా చెప్పాలంటే ఎక్స్ట్రీమ్ ఎబరేషన్, ఎక్స్ట్రీమ్ డిసార్డర్. ఎంత కేర్ఫుల్గా మన దేశ ద్రోహిల్ని వాళ్ళని వాచ్ చేయాలి, అలాగే పడతాం క్రిమినల్స్ని వాళ్ళని వాచ్ చేయాలి. కానీ కామన్ సిటిజన్స్ని వాచ్ చేస్తే ఇంకా మిగిలింది ఏంటి? మనం ఇంగ్లీష్ కొద్దిగా పుస్తకాలు చదువుకున్న వాళ్ళం ఒక పెద్ద సామెత ఉండేది, ఏ ఇంగ్లీష్ మ్యాన్స్ హౌస్, ఇంగ్లీష్ మ్యాన్స్ కాటేజ్ ఈజ్ ఎస్ కాసెల్. కాటేజ్ అంటే వాడు ఉండే పాకి ఇల్లు కూడా వాడిది ఒక కోట. ఇంగ్లాండ్లో 1000 సంవత్సరాలు బట్టి ఆ ఇంట్లో లోపలికి వెళ్తానికి అక్కడ ఉన్న రాజుగారి మనుషులు కూడా అథారిటీ ఉండేది కాదు. డైరెక్ట్గా ఎంతో పెద్ద అథారిటీ కింగ్ నుంచి వెళ్తే కానీ ఇంట్లో లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చేది లేదు. ఇంగ్లీష్ మ్యాన్స్ హౌస్ ఇస్ ఎస్ కాసెల్. అంత విశేషంగా ప్రైవసీ కాపాడుతారు. మన దేశంలో ఇలాగ అవుతుందంటే మన సొసైటీ కూడా డిసార్డర్ వచ్చింది కదా, డెకెడెంట్ అయిపోయింది కదా. మనం ఏం చూడటం లేదు. హైదరాబాద్లోనూ పెద్ద సిటీస్లో మనం కళ్ళు మూసుకుంటున్నాం అంతే కదా. ఎంత కరప్షన్ మీరు చూస్తున్నారు. మీరు ఇవేళ ఏదో ఫోన్ ట్యాపింగ్ అని మీరు చాలా ఆశ్చర్యమైన వాయిస్, ఒక టెరిఫైయింగ్ వాయిస్తో మీరు మాట్లాడుతున్నారు. మీకున్న కరప్షన్ గురించి తెలియదా? మీరు బంజారా, జూబ్లీ హిల్స్, బయట ఫార్మ్ హౌసెస్ ఎవరు కట్టారు? ఇదంతా ఎక్కడిది? ఈ ఆస్తులు వ్యాపారాలు చేసి వచ్చినాయా? కొన్ని స్టాక్ మార్కెట్లో చేసుకున్నారా? లాటరీలు గెలిచారా? ఏం కాదు కదా. గవర్నమెంట్ నుంచి సొమ్ము దొబ్బేసి అది ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ను పెరిగేటట్టుగా చేసి సంపాదించిన ఆస్తులు. దాని గురించి కూడా మీరు ఆశ్చర్యపడి ఉంటే నేను చాలా ఆనందపడి. ఒక ఫోన్ ట్యాపింగ్ వల్లే తెలంగాణ సమాజం లేకపోతే భారతదేశం సమాజం పోయిందంటే ఒప్పుకుంటాను. చాలా వరకు ప్రైవసీ పోయింది. మనం ఎప్పుడు తిరిగి చూస్తూ ఉండాలి, మనల్ని ఎవరు వాచ్ చేస్తున్నారు, మనం చేసే వ్యవహారం మన మీద కన్ను ఎవరికి ఉన్నది, మనకున్న కష్టాలు జీవితాల్లో మనకున్న ప్రాబ్లమ్స్ అందరూ ఎవరు చూసి ప్లాన్ చేస్తున్నారు మనల్ని ఇరుకులో పెడతానికి. తప్పకుండా ఉన్నది. కానీ మిగతా ఎలాగా? మళ్ళీ వస్తానండి. ఇందిరా శోభన్ గారు, దేశంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ డిసెంబర్ నెలలో కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలన అని అభివర్ణించింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కుటుంబ పరిపాలన అని చెప్పి అభివర్ణించింది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పరిపాలన నుండి ఇంకో కుటుంబ పరిపాలనకు వచ్చారు అనేటటువంటి భావనలో బతకాలా, లేదు అంటనంటే అభివృద్ధి పదంగా అభివృద్ధి కొనసాగుతుందనేటటువంటి భావనతో బతకాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు పెద్దలకు కూడా నమస్కారం. కుటుంబ పార్టీ అని అనడానికి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడానికి మెయిన్ కారణము ఇందాక మనం మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక డిక్టేటర్షిప్ అన్నది టీఆర్ఎస్ గవర్నమెంట్లో కనబడింది. కాబట్టి పదే పదే మనము తెలంగాణలో ఏదైనా మాట్లాడాలన్నా, ఒక పని జరగాలన్నా, ఒక స్టేట్మెంట్ రావాలన్నా, శాఖ ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ రావాలి అని అంటే ఆ నలుగురిలో ఎవరో ఒకరు ఇస్తేనే ఆ స్టేట్మెంట్ అనేది బయటకు వచ్చేది. ఇవాళ మీడియా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రాయాలి అని అంటే ఇవాళ ఒక ఆఫీసర్తో మాట్లాడుతున్నారు, ఒక మంత్రితో మాట్లాడుతున్నారు, డైరెక్టర్ సీఎంతో మాట్లాడుతున్నారు, నోట్ చేసుకుంటున్నారు. బట్ గత ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ని పూర్తిగా ఒక కుటుంబం, అది ఒక ప్రాంతీయ పార్టీగా కుటుంబ పెద్దగా ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు, షాడో సీఎంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు,
ఇవాళ పూర్తిగా సంతోష్ రావు ఇంకా షాడోలో ఉండి సంతోష్ రావు గారు ఇవన్నీ చేశారు కాబట్టి ఇవాళ పవర్ ఒకసారి మారింది కాబట్టి జనాల్లో అసలు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అరాచకం ఏంటి, ఏ సంస్థను, ఏ వ్యవస్థను, ఏ సంఘాన్ని ఎట్లా విధ్వంసం చేశారనే దానికి ఇవాళ మనకి సాక్ష్యాలతో కనబడుతున్నాయి కాబట్టి ఇవాళ మనం చర్చ చేసుకోగలుగుతున్నాం. ఇందాక సార్ ఒక మాట చెప్పారు, సో ఇది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఓన్లీ రాష్ట్రంలోనే ఉందా, దేశంలో లేదా, ఇంకో రాష్ట్రంలో లేదా అని సార్ అన్నారు. 100% మిగతా రాష్ట్రంలో అంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు బలంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల చేతుల్లో కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఉండడం ద్వారా మూడో విషయం అన్నది బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంతెందుకండి, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఇప్పటివరకు ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ మాట్లాడింది లేదు, ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. ఆయన కేవలం ఆయన ఏం మాట్లాడాలనుకుంటే జస్ట్ ఇప్పుడు మన స్టూడియోలో కూర్చొని మాట్లాడినట్టుగా ఒకటి రికార్డ్ చేసి ఇస్తే అది బయటకి ఇచ్చిన వాయిస్నే తీసుకుంటున్నారంటే ఒక నేషనల్ పార్టీ ఎప్పుడూ కూడా అట్లా ఏమంటారు కుచితత్వంతో ఉండదు. అది చాలా ఉదార స్వభావంగా దీర్ఘకాలిక మంచిని ఆలోచించి నిర్ణయాలు జరుగుతాయి. బట్ అది జరగట్లేదు కాబట్టి అక్కడ కూడా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వము బదలాయించినప్పుడు ఆటోమేటిక్గా అప్పటి వరకు ఉన్నటువంటి జరిగినటువంటి అన్నిటిపైన మనకి ఒక ఎంక్వైరీ రూపకంగా వచ్చినటువంటి ప్రభుత్వం బయటకు తీయగలుగుతుంది. సో కాబట్టి ప్రజలు కూడా ఒకటి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను ప్రజలకనంటే ఎప్పుడు ఎవరికి ఒకే రకమైనటువంటి సుదీర్ఘంగా ఒక సమయాన్ని అన్నది ఇవ్వకూడదు. ప్రతిపక్షము పాలక పక్షము రెండూ కూడా సమపాలనలో ఉన్నప్పుడు మాత్రమే పాలించేవాడికి భయం ఉంటుంది, ప్రతిపక్షంలో ఉన్నవాడికి నాకు కూడా అధికారం రావాలంటే నేను ఒళ్ళు దగ్గర పట్టుకొని పని చేయాలి అనేది తనలో కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి రాజకీయాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఆ పాలిటిక్స్ ఉండే, బట్ దురదృష్టం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రాజకీయాలు లేకపోవడానికి కారణం ఏంటంటే ధన ప్రభావం అన్నది ఎక్కువైపోయింది. ఇందాక చెప్పినటువంటి లూపులను వాడుకొని ఎదుటి వ్యక్తి పైన ఉన్నటువంటి వీక్నెస్లన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకొని మైండ్ గేమ్ ఆడడం ద్వారా కూడా ప్రభుత్వాలు కంటిన్యూగా 10 సంవత్సరాలు ఉండడంతో ఇవాళ ఈ రాష్ట్రము ఒక అభివృద్ధి సార్ ఇంకొకసారి తను చెప్పారు అభివృద్ధి జరగలేదు, రామ్మోహన్ అన్న చెప్పారు ఏమని అభివృద్ధి జరగలేదని మనం అంటామా, జరిగింది. కానీ జరిగిన దానికన్నా కూడా విధ్వంసం ఎక్కువ జరిగింది అంటున్నాం. ఇవాళ నా యొక్క స్వేచ్ఛని హరించారు. ఇవాళ నా బెడ్రూమ్లో నేను ఏం మాట్లాడుకుంటున్నా కూడా నువ్వు వినే పరిస్థితికి ఉన్నప్పుడు మనం ఎందుకు బతుకున్నాము, అసలు ఏ సొసైటీలో ఉన్నాము? ఈవెన్ రాచరికంలో కూడా రాజుగారు ఇలాంటి పనులు చేసి ఉండారు నాకు తెలిసి. సో అంతకన్నా అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోయినామంటే మరి మనం డెమోక్రటిక్ అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం? అవసరం ఉందంటారా? మార్చుకోవాలేమో, మరి బదలాయించుకోవాలేమో ఆ పదాన్ని మనం. కాబట్టి ఎవరమైనా సరే ఇవాళ నాకు అధికారం ఉందని నేను వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఆ అధికారం పోయిన తర్వాత మీకు కన్ను మిన్ను కనబడకుండా ఇవాళ మీరు ఏం చేశారని ఇవాళ మీకు అర్థమవుతుంది. సో అంటే ప్రజలని ట్యాప్ చేయాల్సింది పోయి, ప్రజల మనసు గెలుచుకోవాల్సింది పోయి, వాళ్ళని మీరు నిర్లక్ష్యం చేయడం ద్వారా, నిర్బంధం చేయడం ద్వారా మీ యొక్క దోపిడీకి ఇవాళ భరించలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. సో లీడర్లను వాళ్ళ ఎలక్షన్ సమయంలో వాళ్ళ డబ్బులు అయ్యుండొచ్చు, వాళ్ళ లూపులను అయ్యుండొచ్చు, మీ దగ్గర పెట్టుకొని వాళ్ళని కొంత కట్టడి చేయించవచ్చు, కేసులు పెట్టుండొచ్చు, వాళ్ళని జైల్లో పెట్టుండొచ్చు. కానీ ప్రజలు కదా అల్టిమేట్ గెలిపించాల్సింది. ఆ ప్రజలు వాళ్ళ మనసు మీదకి తెచ్చుకున్నారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఎవరమైనా కూడా అధికారం వచ్చిందని మనం విర్రవిగాల్సినటువంటి అవసరం లేదు, అధికారం కోల్పోయినామని నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కానీ చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ కేటీఆర్ గారు పశ్చాత్తాపం కనబడతలేదు, తనలో ఇంకా అహంకారం ధోరణి కనబడుతున్నది, ఇంకా అహంకారం కనబడుతున్నది. ఎందుకు అహంకారము? ఇవాళ ఒక ట్యాప్ కేసు సంబంధించి ఇవాళ కేకే మహేందర్ అన్న కానీ ఎన్ఎం శ్రీనన్న కానీ ఇవాళ వాళ్ళకి జరిగినటువంటి కొన్ని సందర్భాలలో మాకు కూడా అనుమానం ఉన్నది, మా దగ్గర కంట్రోల్ రూమ్ పెట్టారు, ఇవన్నీ జరిగినాయి, నేను ఒక లీడర్తో మాట్లాడితే ఇమ్మీడియట్గా అతనికి ఫోన్ వచ్చింది, అతను వెనక్కి అయ్యాడు, రాలేదు, నాకు డబ్బులు రావాల్సిన దగ్గర కూడా రాకుండా పోయినాయి. వీటన్నిటి దృష్ట్యా నాకు ఫోన్ ట్యాప్ అయిందేమో ఎంక్వైరీ చేయమని అడిగారు. దానికి ఎందుకైనా భుజాలు తడుముకున్నారు కేటీఆర్ గారు? నాకు అర్థం కాలే. ఎగ్జాంపుల్ నేను కూడా ఇప్పుడు నేను ఆమ్ ఆద్మీ పార్టీలో కీరోల్లో పనిచేసిన, నేను ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి కీరోలో ఉన్నటువంటి వ్యక్తులతోన, బీఎస్పీలో కీరోలో ఉన్నటువంటి వ్యక్తులతో ఆ రోజు మాట్లాడి ఆమ్ ఆద్మీ పార్టీకి రావడానికి ఒక ప్లాన్ చేశారు. మరి ఆ తెల్లారే కేజ్రీవాల్ కలిశారు. ఎందుకు కలిశారు? ఎట్లా తెలిసింది మీకు? ఏ రకంగా తెలిసింది? మాట్లాడిన విషయం మాకు తప్ప ఎవరికి తెలియదు, మరి ఎట్లా వెళ్ళిపోయింది? కాబట్టి ఇప్పుడు ఇవాళ నేను ఇంకో పార్టీలు ఉండొచ్చు నేను, కానీ ఒక వ్యవస్థని మీరు నాశనం చేయడం కోసం ఉపయోగించుకుంటే ఇవాళ ఏమైంది? అందరూ జైల్లో ఉన్నారు. ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది? ఇవాళ మీ తప్పిదాలే ఇవాళ మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సరి అయినటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా కూడా కేటీఆర్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చే ప్రతి మాట, నాకు అసలు ఆ స్టేట్మెంట్లు వింటుంటే ఇవన్నీ ఆయన ఎందుకు ఆలోచించుకుంటలేడు? గతంలో నేనేం చేసినా ఇవన్నీ నేను చేసినా కదా,
ఎందుకు అనిపిస్తలేదు వాళ్ళకి? ప్రశ్నించే వాళ్ళను, మాట్లాడేటువంటి వాళ్ళని ఇవాళ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అడగాలంటే కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజు మిమ్మల్ని కదవాలంటే, మిమ్మల్ని ముట్టుకుంటే ఇది ఒక బ్రహ్మ పదార్థం, ముట్టుకోగానే మాయమవుతుంది, కరిగిపోతుంది అన్నట్టుగా మీరు బిహేవ్ చేశారు. ప్రజలకి దూరంగా వెళ్ళిపోయినారు మీరు. ఉద్యోగంలో పనిచేసి మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయారు మీరు. ఇవాళ నీకు కష్టం వచ్చింది కదా, రండి నన్ను హక్కున చేర్చుకోండి, మీరు మీ పక్షాన ఉన్నాను, మేము యుద్ధం చేస్తాము, మేము రేపు మళ్ళీ గెలుస్తాము. ఎట్లా మాట్లాడుతున్నారు? అసలు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ప్రజలకు కడుపు నిండా. మళ్ళీ వస్తాను మీ దగ్గర. రామ్మోహన్ రావు గారు, తెలంగాణ ఉద్యమంలో అమరులుగా మిగిలినటువంటి ఎన్నో వేలాది కుటుంబాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం అమరులను గుర్తించడంలో పూర్తిగా విఫలం చెందింది. ఉద్యమ సమయంలో 2000, 3000 అయినటువంటి లెక్కలు, ప్రభుత్వం గుర్తించినటువంటి వ్యక్తులు కేవలం 322 మంది ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు సహకారం అందించింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం కోసము ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాలను గుర్తించడంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించింది? కవులు, కళాకారులకు ఉపాధిని కల్పిస్తామంటని చెప్పారు. కేవలం 127 మంది కళాకారులకు ఉపాధి కల్పించారు, ట్రైనింగ్లు ఇచ్చారు, తర్ఫీదులు ఇచ్చారు. ప్రతి పల్లె గజ్జగట్టుకొని ఆడింది, ప్రతి మండలం ఉద్యమ కనకై ఎగిరింది. మళ్ళీ వాళ్ళందరిని ఎందుకు గుర్తించడంలో ప్రభుత్వం విఫలం చెందింది బీఆర్ఎస్ పార్టీ? శ్రీశైలం గారు, తెలంగాణ ఉద్యమంలో రెండు పార్శ్వాలు కనపడతాయి. ఒకటి రాజకీయ కోణం, రెండోదేమో ప్రజల కోణం. ప్రజలు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఏ గడ్డిపోచ ఆసరా దొరికినా పట్టుకున్నారు. ఒకనాడు చెన్నారెడ్డి, తర్వాత చిన్నారెడ్డి, ఆనాడు 69 ఉద్యమంలో మల్లికార్జును, మదన్ మోహన్, తర్వాతనే చెన్నారెడ్డి వచ్చిండు. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు అట్లాగే ప్రజలు పాల్గొన్నారు. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే, ఈ ఉద్యమంలో నేను ఒకటి రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే చాలా మంది అమరుడని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళను ఒక రకంగా చెప్పాలంటే మనము దీన్ని రాజకీయ సమస్యగా మార్చమంటున్నాం. ఎప్పుడు కూడా ఆత్మహత్యలు పరిష్కారం కావచ్చు, రైతులు కావచ్చు, దీన్ని కావచ్చు, నాయకులు చచ్చిపోతే గుండెపోటుతో ఆ రోజు పరిస్థితులు అట్లా వచ్చినాయి రామ్మోహన్ గారు. ఎందుకంటే లైవ్ గా చాలా మందిని చూసిన నేను, ఆ రోజు పరిస్థితులు అట్లా వచ్చినాయి. పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పరంగా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ కారణాల పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఉద్యమం అనేటటువంటిది అటువంటి పరిస్థితులు ఆ రోజు తెచ్చింది. యాదగిరిది కానివ్వండి, ఉద్యమకారులను అవమానించడం కాదు. నేనేమంటున్నాను అంటే, ఇది జరగకపోతే మొత్తం బతుకు లేదు అని ప్రజలతో ఎందుకు అట్లా భీరులుగా మార్చింది. 69 ఉద్యమంలో పోలీస్ కాల్పులకు ఎదురు నిలిచారు. ఒకనాడు ప్రకాశం పంతులు గురించి ఆంధ్రకేసరి గుండెకెదురుగా గుండె నిలిపిండి అని మనం మాట్లాడుతున్నాం, పాటలు పాడుకుంటున్నాం. అటువంటి సమాజాన్ని ఆనాడు సమ్మక్క సారక్క వాళ్ళు కాకతీయుల మీద తిరుగుబాటు చేసినా కూడా, ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజలు తిరుగుబాటు చేసి దొరలను, భూస్వాములను చంపిన విషయం చూసుకుంటే, వీళ్ళను 69 ఉద్యమంలో కూడా గుండెకెదురుగా గుండె నిలిపిన ప్రజల్ని ఎందుకు బీరువులుగా మార్చడం మనం అంటున్నాం. రాజకీయ కోణం అంటున్నాను. ఈ రాజకీయం పూర్తిగా ప్రజలను బీరువులుగా మార్చింది. అందుకని శ్రీకాంతాచారి గారు నుంచి మొదలు పెడితే ఒక 1250 మంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆత్మహత్యలు ప్రేరేపణ జరుగుతుంది అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళను ఉద్యోగాలు శంకరమ్మ గారికి మనకు ఎమ్మెల్సీ ఇస్తే అయిపోయినట్టేనా ఆత్మశాంతిస్తుందా? శ్రీకాంతాచారి రాజకీయ కోణం ఆలోచించారు. రెండోది ఎక్కడ జరిగిందంటే, కేసీఆర్ గారు చేసిన తప్పేందంటే, ఉద్యమకారులను గుర్తించడంలో జాతీయోద్యమం నుంచి మొదలు పెడితే మీరు చూడండి, బాగా తెలుసు, జాతీయోద్యమం అంటే కేవలం ఉత్తర భారతదేశం వాళ్ళు చేసింది లెక్క. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చేసిన జాతీయ పోరాటాన్ని నిజాం మీద చేసిన బ్రిటిష్ వాళ్ళు మీద చేయలేదని ప్రభుత్వం పక్కన పెట్టింది. విద్యాసాగర్ రావు గారు, బీజేపీ విద్యాసాగర్ రావు గారు హోంశాఖ మినిస్టర్ అయిన తర్వాత అప్పుడు వెలుగులోకి వచ్చింది, జాతీయ పోరాటంలో ఇది భాగమే, ఎవడు ఎదురుంటే వాడిని పోరాడినాము. నిజాం కూడా బ్రిటిష్ ప్రభుత్వం కాకపోయినా నిజాం మీద పోరాటాన్ని కూడా జాతీయ పోరాటం గుర్తించింది ఎప్పుడు? 86 తర్వాత కదా. నేనేమంటున్నానంటే, ఇది ఎప్పుడైనా సరే ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, చాలాసార్లు జరిగింది, ఇక్కడ కూడా జరిగింది, దాన్ని ఎవ్వరు కాదండి. ప్రభుత్వంలోకి వచ్చినాక వాళ్ళ హక్కులను తెలుసుకొని వాళ్ళ సంఖ్య ఎంత ఉందో దాన్ని గుర్తించి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉండే, గత ప్రభుత్వం ఉండే. కానీ ఏం చేసిండ్రు వాళ్ళంటే, 300-350 మంది అధికారిగా గుర్తించిండ్రు, పోయిండ్రు. చాలా మంది రెండు ఉంటాయి. ఇప్పుడు దొంగతనం చేసి జైలుకు పోయిన వాడు కూడా స్వాతంత్ర సమర యోధులు పింఛను పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 99 మంది మంచి వాళ్ళని అవమానించడం కాదుగా, ఒక్కడు దొంగ కావచ్చు, కానీ 100 మందిని తీసుకున్నారు అప్పుడు. అందుకని నేనేమంటున్నానంటే, కేసీఆర్ గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, మొదటి 5 ఏళ్లలో ఏదైతే కొంచెం మంచి చేసిండో, తర్వాత చూసుకుంటే మెల్లమెల్లగా తన ఉద్యమకాలను దూరం పెట్టడం, కోదండరామ్ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టడం, తనకు పోటీ వస్తారనుకున్న వాళ్ళ చాలా మందిని ఆయన దూరం పెట్టడంతో పాటు వాళ్ళు అణిచివేసిండు.
వాళ్ళ కోదండరామ్ గారి ఈ ఇల్లు తలుపులు బద్దలు కొట్టేప్పుడే నేను ప్రశ్నించాను, ఎట్లా ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే రాచరికంలో ఉన్నావా, దుర్మార్గం నియంత్రణతో పాలనలో ఉన్నామా అని. ఒక మనిషిని నిరోధించడానికి ఇంత పెద్ద ఎత్తున చర్య తీసుకోవాలన్నా, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకను రద్దు చేసినప్పుడు కూడా పోరాడినా మనం అందరం, మీకు తెలుసు. కానీ నేను ఏమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల ఆలోచనను గౌరవించాలి. ఇంతకుముందు టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాను, గతంలో ఇందిరా శోభన్ గారు మాట అన్నారు, గతంలో రాచరికంలో ఉండేదా అంటే నిజంగా ఉన్నది, కానీ దాన్ని మంచి కోసం ఉపయోగించుకున్నాం. ఉదాహరణకు రామరాజ్యం అంటాం, రామరాజ్యంలో కూడా గూఢచర్య ఉన్నది. ఆయన చాకలి ఆయన మాటలు తీసుకొని తన భార్యను విడిచిపెట్టిండు, అది కరెక్ట్ అని నేను అంటలేను, కానీ దాన్ని మంచి తీసుకున్నాడు. తన భార్య మీద ఏం ఆరోపణ చేసిండు అని రాముడు గ్రహించి రామరాజ్యంలో తన భార్యను త్యజించిండు, అడవులకు పంపిండు. నేనేమంటున్నాను, అదే చాకలాయన చంపేయచ్చు కదా, ఆ చాకలాయన కొట్టవచ్చు కదా, అది చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అది చేసింది అంటున్నాను. అంటే రాజ్యం బాధ్యత ఏంటంటే 3 ఉంటాయి మన శ్రీశైలం గారు. ఒకటి, ప్రజల ధన మాన ప్రాణ, ఈ 3 రక్షణ చేయాలి. మానవ అనేది ఉన్నది, అందుకని గోప్యత అనేది మానవానికి సంబంధించిన అంశం. దాన్ని విధ్వంసం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక పుల్లారావు గారు పూర్తిగా ఎక్కువిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల సమాఖ్య స్ఫూర్తిని నాశనం చేస్తూ బీజేపీ చేస్తున్నది ఏంటంటే తనకు ఇష్టం లేని రాష్ట్రాలలో గూఢచర్య నిర్వహిస్తున్నది, పెద్ద ఎత్తున సమాఖ్య స్ఫూర్తిని రద్దు చేస్తున్నది. అది బయట వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, బయటపడతలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో పాలేగాళ్ళుగా ఉంటారు వీళ్ళందరూ కూడా. ఒక రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సఖ్యత ఉండి ఆయనకు బీజేపీకి సఖ్యత ఉంటే ఏం చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో కూర్చునే వాళ్ళు కదా ఇవాళ. అందుకని నేనేమంటున్నానంటే ఈ గోప్యత విషయంలో ఆనాడు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు అది రాజ్యం కావచ్చు, రాచరికం కావచ్చు, నియంతృత్వం కావచ్చు, ఇవాళ ప్రజాస్వామ్యం కావచ్చు, వీళ్ళు చేస్తున్న పని అదే. చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలు మలుచుకొని మంచి అభిప్రాయాలను తీసుకొని చెడ్డ అభిప్రాయాలు ఉంటే దాన్ని సవరించుకునే ప్రయత్నం చేస్తే మంచి పాలన. గూఢచర్యం లేకుండా ఏ ప్రభుత్వాలు ఉండవు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే ప్రజల జీవితాల్లో, ముఖ్యంగా మనకు కుటుంబ వ్యవస్థలో కుటుంబ జీవితాల్లో కూడా కల్పించుకున్నారు. ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, కత్తికి 2 బదుల వైపుల పదవి ఉంటుంది. శ్రీశైలం గారు, కేసీఆర్ గారు అనుకుంది ఏంది, ప్రతిపక్షాల మీద ఆయుధాన్ని ప్రయోగిస్తాం అనుకున్నారు. తీరా ఏమైంది తెలుసా, ఒక దశలో తనకు అది పనికొచ్చింది, తన వాళ్ళ మీద కూడా హరీష్ రావుతో సహా దీనికి బాధితులే అంటున్నారు. వీళ్ళు నిందితులైనప్పుడేమో అంటే వాళ్ళు చేసినప్పుడేమో కాళ్ళు ఎత్తుకుంటున్నారు, వాళ్ళకి బలైనప్పుడు వాళ్ళు కాళ్ళను దించుకుంటున్నారు. ఇప్పుడు అది జరుగుతుంది అదే. కనుక రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు ఏంటిది, నిజంగానే కేసీఆర్ గారు ఏం చేశారు, ప్రతిపక్షాల మీద ఎంత పెట్టినరో ఈ ఫోన్ ట్యాపింగ్ లో తన పక్షం వాళ్ళ మీద అంతే పెట్టిండ్రు. అందుకనే 6 నెలలు మంత్రి పదవికి దూరంగా ఉంచారు కేసీఆర్ గారిని. మీరు చూసారు, రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చినాక తన కుమారుని కూడా దూరం ఉంచారు కావాలని పెట్టి. నేనేమంటున్నానంటే 2 వైపుల పదవి ఉన్నట్టు 2 వైపులా వాడుకున్నారు ఇప్పుడు దీన్ని. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక ఆయుధం ప్రతిపక్షాలు నిర్వీర్యం చేయడానికి, దీన్ని తన దాకా వచ్చింది కాబట్టి తీసుకున్నారు రేవంత్ రెడ్డి. నిజంగా చెప్పానంటే ఆనాడు ఓటుకునేటు కేసులో బలైన ఆయనే. తర్వాత తాను 4-5 సార్లు చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ఏమనంటే నా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నది, దయచేసి నాతో మాట్లాడకండి, ఫోన్ లో కాదు మీరు స్వయంగా వచ్చి మాట్లాడండి ఏదైనా ఉంటే 1-10 సార్లు చెప్పారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఆయుధము ఎప్పుడు ఉండేది, ఈ ఆయుధాన్ని ఎట్లా వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు దుర్వినియోగం చేశారు, కేటీఆర్ గారు దుర్మార్గంగా సమర్థించుకుంటున్నారు. భార్యాభర్తల సమాచారం వింటే తప్పేంటి, అంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉందా కేటీఆర్ ఆ మాట మాట్లాడడం అంటే. అందుకని గోడకు చెవులు ఉంటాయి అనే మాట ఉంటది మాకు. మీరు గోల్కొండ చూడవచ్చు శ్రీశైలం గారు, గోల్కొండ కిల్లా మీద ఒక 100 మీటర్లు పోగానే ఒక గోడ ఉంటది. ఆ గోడలో ఈ మూలకు గుసగుస పెడితే ఆ మూలకు వినొస్తుంది. గతంలో గోడకు చెవులు ఉంటాయన్నమాట, ఇవాళ ప్రభుత్వాలకు చెవులు ఉన్నాయి. ఈ టెక్నాలజీని విధ్వంసమైన టెక్నాలజీ, దీన్ని ఎట్లా వాడుకుంటారని ప్రభుత్వాలు ఇష్టం సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంది, వాళ్ళు వాడుతున్నారు, తప్పు చేశారు కదా. రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఈ ప్రభుత్వం చేయాల్సిన అటువంటి పనులు మేము చేయమనడానికి రుజువు చేసుకోవాలి. ఒకవేళ ఇదే యంత్రాంగాన్ని వాడుకుంటే తప్పులో పడతారంటున్నాం. ఈ యంత్రాంగాన్ని వాడుతున్నారు, ఒక మాట చెప్పి ముగిస్తాను, ఇదే యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. ఉదాహరణకు మహేందర్ రెడ్డి ఆయనను చాలా దుర్మార్గంగా విమర్శించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ టిబిఎస్సి చైర్మన్ ఎట్లా పెట్టుకున్నారు, దుర్మార్గంగా చేసిండు, అవినీతి పరుడు, దొంగ అని ఈ మాట అన్నారు ఆయనే. ఇవాళ ఆ ప్రభుత్వాధికారులు తప్పుదారి పట్టిస్తారు శ్రీశైలం గారు. వాళ్ళందరూ కొత్త ప్రభుత్వంలో వీళ్ళ ప్రాపకం సంపాదించుకొని మేము కూడా అదే పని చేస్తాం, మీకు సహాయపడతామంటారు. వీళ్ళని దూరం పెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. పెండపాటి పుల్లారావు గారు, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలనలో ఇది చీకటి కోణం అనేటటువంటి అభివర్ణతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపిస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంటర్వ్యూన్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఆయన మీడియా సమక్షంలో చెప్పారు. ఎట్లా స్పందిస్తారండి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం విచారణ గావిస్తే
వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ పారామీటర్స్ ఎట్లా ఉంటాయి? అయితే ఆయన పేరు ఎత్తాను, ఎందుకంటే ఆయన మిత్రులు ఏదో బాధపడతారు. మంచి అధికారంలో ఉన్నాడు కిషన్ రెడ్డి గారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి వాచ్ చేయదు, తెలియగలుగుతున్నా. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఆ వాచింగ్ ఎక్విప్మెంట్ ఉన్నది కదా. ఏ రాష్ట్రంలో ఎవరేం చేస్తారు చూడదా? ఎంత ఫెయిలియర్ అయిపోయారు వాళ్ళు. టెక్నాలజీ అసలు ఎక్కడన్నా జరుగుతుందా లేదా? మిగతా రాష్ట్రాల్లో కళ్ళు మూసుకొని పడుకున్నారా సెంట్రల్ గవర్నమెంట్? అది మీరు అడగవలసింది కిషన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు నిద్ర లేసి వచ్చావా? ఎవరో న్యూస్ పేపర్లు చదివి తెలుసుకున్నావా నాయనా? ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు వాళ్ళు? వాచ్. ఒకవేళ ఆ ఫోన్ ట్యాపింగ్ అదే టెర్రరిస్ట్ చేస్తున్నారు అనుకో, ఈ పార్టీకి ఎంత డ్యామేజ్ చేసేది. సో అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిలియర్ ఉన్నది. వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయడం ఒక డ్రామా, ఒక వేస్ట్. తర్వాత ఇందాక రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా కొత్త ప్రభుత్వాలు కూడా మెల్లిగా పాతదారులు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు అలా తీసుకెళ్తారు, చేపట్టుకుని తీసుకెళ్తారు, వాళ్ళ వెనకాల వెళ్ళిపోతారు. ఇది ఒక విషయం. తర్వాత చిన్న పాయింట్ కూడా నేను చెప్పకపోతే, ప్లీజ్. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక 50,000 మందో 1,00,000 మందో స్వతంత్ర బాధితులను ఎంతో తక్కువ ఫిగర్తో తేలింది. అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళు తర్వాత పెద్ద గొడవ అయిపోయి మాకు ఇవ్వలేదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ పెట్టింది. ఎవరైనా జైలుకి వెళ్ళిన వాడు నాతో పాటు జైల్లో ఉన్నాడని కాగితం వేస్తే చాలు. లక్షల మందికి ఫ్రీడమ్ ఫైటర్స్ బెనిఫిట్ వచ్చినాయి. అందరికి తెలుసు కదా. అందరికి తెలుసు కదా. అంటే మీలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీ జైలుకి వెళ్ళి ఉంటారు, లేకపోతే శోభన్న గారు ఆయన నేను అంటలేదు, విషయం చెప్తున్నా. ఆఖరికి ఒక మంత్రి అన్నాడు పార్లమెంట్లో, ఎంతమంది నిజంగా స్వతంత్రం కోసం పోరాడుంటే బ్రిటిష్ ఒక్క రోజులో పారిపోతుంది అన్నాడు. మీకు అర్థమైందా? సో అసలు ఎంతమంది తెలంగాణ ఫైట్లో నిజంగా ఒక రిజిస్టర్ అనేది పెట్టవలసిన ఆలస్యం అయిపోయింది. ఎంతమంది రియలీ ఫాట్, కమిట్ అవ్వారు, ఎలాంటి పార్టిసిపేట్ చేశారు, అది కొంచెం బయటకు వస్తే బాగుండు. అది అక్కడ అనుకుంటున్నా నేను. అంటే పిడబడుతున్నారు గారు, అంటే కేసీఆర్ గారు ప్రస్తావించినటువంటి ఫిగర్ కూడా ఆయన కన్ఫైన్ కాకపోతే ఆయన మాటలను ఎవరు నమ్ముతారు చెప్పండి? ఆయన ఒక ఫిగర్ అన్నాడు, ఇంతమంది అమరవీరులు అయ్యారు, ఇంతమంది త్యాగాలు అయ్యారు అంటే చెప్పారు. కనీసం వాళ్ళనన్నా ఖాతరు చేస్తే అయిపోయేది కదా. అదైతే అది కొంచెం సిస్టమాటిక్ గా చేయలేదు. ఏమైందంటే నేను గాదే ఇన్నయ్య గారు 4 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాగానే ఇంకా ఎల్లకాలం ఇలా ఉంటుంది అనుకుంటారు అందరూ. ఎల్లకాలం ఇలా నడుస్తుంది అనుకుంటారు. అది నడవదు కాబట్టి ఇలాంటి నిద్ర లేపడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం తప్పకుండా ఈ ఫోన్ ఎంక్వైరీ, ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్ అఫేర్. నేను అనుకుంటున్నా కమర్షియల్ రీజన్ కూడా పోలీస్ చేసి ఉంటారు. ఎవరో వెళ్ళి 2,00,000 రూపాయలు ఇచ్చి నువ్వు వాడి మీద చూడు, వీడి మీద చేయి, అది కొంచెం చేసి ఉంటారు. మనకి ఇంకా బయటకు రావట్లేదు, ఫుల్ స్టోరీ రావట్లేదు. ఆ ఫుల్ స్టోరీ చాలా అసలు హారబుల్గా ఉంటుంది. అది ఇంకా రావట్లేదు. ఇది అన్నది చేయాలి, బయటికి తీయాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిందని నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఎక్విప్మెంట్ అంతా ఉన్నది కదా, వాచ్ చేయాలి కదా. ఎవరేం చేస్తున్నారు, ప్రతి రాష్ట్రంలో పోలీస్ ఏం చేస్తున్నారు, వాళ్ళ నుంచి డీజీపీ నుంచి ఆ ఇంటెలిజెన్స్ ఐజీ నుంచి వాళ్ళు ఆల్ ఇండియా కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తారు. కాబట్టి ఏంటి నీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అది తీసుకోపోవడం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్. సో తప్పకుండా ఇది బయటకు వచ్చినందుకు ఆనందిద్దాం. కానీ ఇది ఎంత లోతుకి వెళ్ళింది, ఎంత డికే అయిపోయింది ఈ పరిపాలన అనేది, అది మాత్రం మనం ఎగ్జామిన్ చేయాలి. ఇంద్రశోభన్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేశారు. చివరకు హరీష్ రావు గారు కూడా ఒక స్కానర్లోనే బతికారు, ఒక అభద్రతా భావంలో కొన్ని రోజులు బతికారు అనేటటువంటి వ్యాఖ్య రియల్లీ ఇట్స్ నోటబుల్. అది వాస్తవమే. మీరు ఎట్లా స్పందిస్తారు? నేనే మాట్లాడాను ఆ రోజు ఈ విషయాన్ని. ఎందుకంటే హరీష్ అన్నను పూర్తిగా ఒక సిద్దిపేటకు పరిమితం చేశారు వాళ్ళు. తర్వాతకి ఆయనని మళ్ళీ తప్పని పరిస్థితి. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ఆయన దగ్గర నుంచి చూడడానికి కారణం ఏంటి?
అల్లుడు బాగా దోచుకుంటున్నాడు, బాగా తింటున్నాడు, నాకు అందులేం వస్తలేదని మామ తనకి నిఘా పెట్టాడన్నది అర్థమైంది కదా దాంట్లో. కాబట్టి వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకు ఉన్నాయి. బట్ అల్టిమేట్గా వాళ్ళంతా ఒకటే, ఒక గూటి పక్షులే. కాబట్టి దాంట్లో ఒకవేళ లావాదేవీల్లో తేడా వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు తప్ప మళ్ళీ అన్నీ ఒకే దగ్గర ఉండేటువంటివి. అయితే ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇందాక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి మీరు ఒక మాట మాట్లాడినారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు నైజీరియా నుంచి ఎక్విప్మెంట్ని తీసుకొచ్చారు. అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అసలు ఆ ఎక్విప్మెంట్ ఎట్లొచ్చింది ఇక్కడికి, ఎట్లా తీసుకున్నారు? అంటే ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ త్రో నైజీరియా, Yes. టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది మాత్రము ఇజ్రాయెల్ ఇచ్చింది. సో వాటర్ ఇట్ మేబీ ఏదైనా ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు కేంద్రంకి ఏం తెలియకుండా జరిగిందంటే ఫస్ట్ అక్కడే క్రైమ్ జరిగిపోయింది కదా. మీరు ఇన్ని రోజులు ఎందుకు గమ్మునున్నారు? దానిపైన మీరు సుమోటగా తీసుకోవచ్చు కదా. రెండో విషయం, ఇంతమంది సో పబ్లిక్ని చేశారు, ప్రతిపక్షాన్ని చేశారు, నీకు నచ్చని వాడిని చేశారు, నీ విత్ ఇన్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మీరు చేశారు. ఇవాళ చాలామంది పార్టీకి దూరం అవ్వడానికి కారణం కూడా వాళ్ళ పట్ల నిఘా ఉందని. అసలు మీరు నమ్మరన్నా, టీఆర్ఎస్లకు ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళు ఫోన్లో మాట్లాడే వాళ్ళు కాదు, సారీ మీరు కలిసి మాట్లాడితే నేను ఫోన్ మాట్లాడిన ఫోన్ పెట్టేసేవాళ్ళు. మొన్న నేను ఒక ఆఫీస్కి వెళ్తే ఒక ఎగ్జిక్యూటివ్ ఆమె గెస్టెడ్ ఆఫీసర్ నా దగ్గరికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఆమె వచ్చి, మేడం మీతో ఒక ఫోటో దిగొచ్చా అంటే వైనాట్ అన్నాను. ఏంటి ఎలా ఉంది మా గవర్నమెంట్ అని అడిగితే ఆమె ఒకటే మాట చెప్పింది, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కానీ మేడం ఇదే మార్పు, ఇది అంటే మేము ఎంత అధ్వానమైనటువంటి సిచ్యువేషన్లో ఒక ఉద్యోగం ఉన్నామో మీరు మమ్మల్ని ఊహించుకోవచ్చు మీరని చెప్పింది. అంటే స్వేచ్ఛ లేని బతుకు ఎందుకు అని అంటున్నాను నేను. ఆ స్వేచ్ఛ కావాలని కదా నువ్వు ఆంధ్ర పాలకులను దూషించి వాళ్ళని దొంగలుగా చిత్రీకరించి తెలంగాణ తెచ్చుకున్నావు. మరి ఇంటోడే దొంగ అయినప్పుడు మరి ఎవరు చెప్పుకోవాలా బాధ? సో ఒక పాలకుడిగా నువ్వు ఉదార స్వభావంతో తప్పు చేసేవాడు తప్పు చేసిన దండించాలి, మందలించాలి. అలా కాకుండా నువ్వు ఒక తండ్రి స్థానంలో ఉండి నీ పిల్లల్నే తినే పరిస్థితికి నువ్వు వచ్చినప్పుడు మరి నువ్వు ఎందుకు అని అడుగుతున్నాం. కాబట్టి ప్రజలు కేసీఆర్ ఇప్పటి కూడా ఇంకా ఆయన ఆ షాక్లో నుంచి తేరుకుంటలేడు. నేను ఇన్ని ట్యాప్ చేసి ఇంతమందిని పకడ్బందీ చేసి డబ్బే రాజకీయంగా ఉండాలి, ఈడ సేవ అవసరం లేదు, పైసలున్న రాజకీయం చేయాలనే విధంగా మొత్తం రాజకీయాలు మార్చేశాను, ఇన్ని రకాలుగా చేసినా కూడా నాకు పవర్ ఎట్లా పోయింది అన్నది ఆయనకు అసలు అర్థం కావట్లేదు. నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి కేసీఆర్ వెళ్ళి కలిసారట. కలిస్తే ఏమైంది శేఖర్ నాకు ఇట్లా అయింది అని అంటే ఆయన ఒకటే అన్నాడట, నాకు అర్థమవుతలేదు అసలు నేను ఎట్లా ఓడిపోయినానని అడుగుతున్నా. ఆయన క్వశ్చన్ వేసుకుంటున్నాడు. అంటే వాళ్ళు మేము 100% గెలుస్తామన్న భ్రమలో ఉన్నారు. సో ప్రజలు కూడా అల్టిమేట్గా ఈ రకమైనటువంటి రిజల్ట్ ఇచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక గాయ నోటికి ఏమొస్తే అది మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. అందుకనే హీరోయిన్ల గురించి మాట్లాడకపోయినా కూడా కేటీఆర్ గారు ఆయనే అన్నారు అనుకొని అనువాదించుకొని ఆయనే బయటపడ్డాడు. అంటే అందరికి లీగల్ నోటీసులు పంపించారు, మీకు కూడా లీగల్ నోటీస్ వస్తుంది, బివేర్ ఆఫ్ హిమ్. లీగల్ నోటీస్ ఎందుకు ఇస్తున్నా? తప్పేముందన్నా? ఇప్పుడు నేను కాదు, సోషల్ మీడియా కోడై కూర్చుంది, నేను మాట్లాడట్లే నువ్వు మాట్లాడట్లే. ఈ విషయంలో కొంతమంది పేర్లు పెట్టి ఆయన పేరు కూడా మార్చినారు కొన్ని సందర్భాలలో. అవునా? ఇవాళ రేవంత్ అన్న విషయానికి సంబంధించి ఆ రోజు అది ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ఉందో, జన్వాడ ఫామ్ హౌస్ పైన ఆయన డ్రోన్ ఎగరవేశారని మీరు వేశారు. అసలు అది అవసరం ఉండిందా ఆ కేసు? ఆయన జైల్లో పెట్టారు మీరు 9 రోజులు. అంతా మీరు మనిషిని ఆ విధంగా మీరు ఆయనని హింసించే విధంగా ప్రయత్నం చేశారు. అయినా ఏమైంది? ప్రజల మనసు గెలుచుకొని ఇవాళ బయటకు వచ్చారు. మీరు ఏ నోటుకు ఓటు అని ప్రతిసారి ఆయన కుచ్చి మీరు మాట్లాడుతున్నారో ఇవాళ నువ్వు చేసిన అంతకన్నా అధ్వానమైనటువంటి పరిస్థితి ఇవాళ. సో ఇవాళ ఓటరే డైరెక్ట్గా డబ్బులు అడిగే పరిస్థితి రాజకీయాలకు తీసుకొచ్చారు మీరు. కాబట్టి ఇలాంటి వ్యవస్థ అన్నది మంచిది కాదు, ఎవరికీ మంచిది కాదు. ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు ఫోన్ ట్యాప్ చేసినాకనే కదా ఈ నుంచి మొత్తం అంతా సదురుకొని ఆయన ఆంధ్రాకి పోయినాడు, ఆయన పాలనంతా మార్చుకున్నాడు. మరి ఇలాంటి విషయాలను కూడా అందుకనే కేంద్ర ప్రభుత్వము తనకి అనుకువగా ఉండే వాళ్ళతోన నార్మల్గా ఉంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా 4 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారు, బీజేపీలోకి జంప్ అవుతున్నారని ఫోన్ ట్యాప్ చేసే కదా దొరకబట్టింది. సంతోష్జీ పైన కేసు పెట్టింది అదే కదా. మరి సంతోష్జీ లాంటి వ్యక్తి పైన కేసు పెడితే కూడా మీరు స్పందించలేదంటే మీరిద్దరు ఒక తాను ముక్కలే కానీ జనానికి అర్థమైంది. మరి ఈ కేసు తీసుకొని ఏం వెలుగబెడతారు? ఇవాళ లక్ష్మణ్ గారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ సిబిఐకి ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి మీ దగ్గర ఆల్రెడీ సిబిఐ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ చేసే దుర్మార్గాల పైన పలు సందర్భాలలో మీకు ఇచ్చారు, మరి ఎందుకు ఎంక్వైరీ చేయలే? ఆ రోజు మీరే ఉన్నారు కదా అధికారంలో. అంటే మీరిద్దరు ఒకటే. ఈడ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా చంపాలన్నటువంటి ఒకే కుటిలత్వంతో మీరు ఎక్కడా కూడా యాక్షన్ తీసుకోలేదు. మీకు నచ్చని దగ్గర నాతో వస్తావా రాలేదనుకో నీ పార్టీ నువ్వు పెట్టినా కూడా ఆ పార్టీ ప్రెసిడెంట్ నువ్వు అయినప్పటికీ నువ్వు ఏమంటారు దాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు నువ్వు అయినా కూడా ఈ పార్టీ నీది కాదు, పక్కోడిది అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క తీసుకున్నటువంటి దుర్మార్గపు నిర్ణయాల వల్ల ఇవాళ మహారాష్ట్రలో ఉన్నటువంటి శివసేన పార్టీ అయినా శరద్ పవార్ గారి పార్టీ అయినా రేపు ఇంకా ఏ రాష్ట్రాలు ఇలాంటి వాటికి
గురి కావాల్సిన పరిస్థితి ఉందో. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. వ్యవహారం మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం చరిత్రను గొప్పగా మాట్లాడుకుంటూ ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పుడు ఇతర దేశాల వాళ్ళు మనలో జోక్యం చేసుకొని ఏలెత్తి చూపే పరిస్థితికి తీసుకురావద్దని మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, ఇవాళ సంతోష్ రావు పైన పలు భూమి కేసులు, కబ్జా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? నాకు 4 ఫోన్లు వచ్చాయి మొన్న, మేడం సంతోష్ రావు పైన ఇవన్నీ ఉన్నాయి, మీకు చిట్టా తెచ్చిస్తా, మీరు మాట్లాడండి అని చెప్తారు. మీరు హాట్ లైన్ కింద ఒకటి ఏర్పాటు చేయండి, కొన్ని లక్షల్లో కాల్స్ వస్తాయి. తప్పకుండా ఇప్పుడు ధరణి బాధితులు ఎంతమంది అన్నా రోజుకొకరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ ట్యాప్ ఇది ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చిందో డీజీపీని ఎంతమంది కలిసారు వెళ్ళి? అంటే మీకు నచ్చని వాడు, మీకు డబ్బులు ఇవ్వని వాడు, మీకు లొంగని వాడు ఎవడన్నా ఉంటే వాడిని లొంగ తీసుకోవడం కోసం నీకు నచ్చిన అన్ని చేసావు, అన్ని క్రియలు చేసావు. ఇవాళ మాత్రము నేను సచ్చీలుణ్ణి, నేను చాలా బ్రహ్మాండంగా బయటకు వస్తాను, నేను బ్రహ్మాండంగా నేను పాలిస్తాను, నేను మీతో ఉన్నాను అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉన్నారు చెప్పండి. ఎస్, పెండపాటి పుల్లారావు గారు, బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏ రకంగా ఉండబోతుంది? ఎస్, బండారు రామ్మోహన్ రావు గారు, భారత రాష్ట్ర సమితి భవితవ్యం ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రజలలో వ్యతిరేకత భావం అనేటటువంటిది తారాస్థాయిలో కొనసాగుతుంది. అందులో ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా నాది నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తున్నాం. పార్టీ ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితులు మనకు ఆసనమై ఈరోజు 12 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా అడిగినటువంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? శత్రుశేషం, రుణశేషం ఈ రెండు లేకుండా చూసుకుందామని కేసీఆర్ ప్రయత్నం చేశారు. ఇది తప్పు. ఎందుకంటే ఎప్పుడు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండాల్సిందే, ఉంటేనే బాగుంటుంది. నెహ్రూ గారు ఏనాడో తాను అధికారంలో ఉన్న 17 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తనను ప్రశ్నించేవారు కమ్యూనిస్టులు మాత్రమే ఉండేవాళ్ళు. అప్పుడు లేకపోతే కూడా తాను చేసిన పనుల గురించి తానే వ్యాసాలు రాసుకునేవాడు. అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొన్ని పనులు ఆయనకే తెలుసు, ఆయన చేసిన తప్పులేందో రాసుకునేవాడు. అట్లా లేదు. కేసీఆర్ గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే కాంగ్రెస్ ను చంపడానికి ప్రయత్నం చేసి 2 సార్లు టీపీసీసీని విలీనం చేసుకొని పార్టీ ఏది పొమ్మన్నాడు, బుకాయించింది. ఏమైంది? కాళోజీ నారాయణరావు గారు అనేది కరెక్ట్ అయింది. ఏమైందంటే పరాయివాడు మనం దోస్తే పొలిమేర దాకా తలిమి కొడదాం, మనవాడే మనం దోచుకుంటే ఇక్కడనే పాతి పెడదామన్నారు. ప్రజలు ఆ పని చేయి, ప్రజలు ఇక్కడనే పాతి పెడతాం నిన్న. ఇది భవిష్యత్ అంటారా? ఇప్పుడు ఈ ఫిరాయింపులు ఇవన్నీ ఒక పార్టీని మొత్తం నిర్మూలించలేవు. గతంలో కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది అని వీళ్ళే అన్నారు కదా. చాలా మంది ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసింది కదా. కాదు, కాంగ్రెస్ పోతే బీజేపీ లేచింది, బీజేపీ పోతే కాంగ్రెస్ లేచింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 10 ఏళ్ల తర్వాత. అందుకనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గడ్డి అంట, వయ్యారు భామ చెట్ల కాంగ్రెస్ గడ్డి అనే పేరు. కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో అయిపోయింది అంటున్నారు. తప్పు అంటున్నాను. ఆనాటి నుంచి ఈనాటి దాకా నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోదు. ఓ ఇందిరాగాంధీ కుటుంబమో లేకుంటే సోనియా గాంధీ కుటుంబమో వీళ్ళు పాలించినంత కాలం ఉంటుందని తప్పు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఉంటది, ఉప్పు నీళ్ళ సముద్రం లాంటిది ఎప్పుడైనా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలకు కొన్ని పరిమితులు ఉంటాయి శ్రీశైలంక. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు పరిమితులు ఉంటాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా విస్తరించలేవు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండాల్సి వస్తుంది. బీఆర్ఎస్ లాగా సాహసాలు చేయకపోతే ఏమైందో చూసినాం మనము. బీఆర్ఎస్ పేరు మీద కాకుండా వేరే పేరు మీద జాతీయ పార్టీ పెట్టుకుంటే ఎవడొద్దు కాదని లేదు, పెట్టుకోవచ్చు, నష్టమేం లేదు. చాలా పార్టీ జాతీయ పార్టీగా పేరున్నాయి, అవి ప్రాంతీయానికి పరిమితమైనవి. కనుక ఇవాళ బీఆర్ఎస్ కూడా చచ్చిపోద్దని నేను అంటలేను, ఆ మాట అంటలేదు. ఎందుకంటలేనంటే బీఆర్ఎస్ కూడా చచ్చిపోదు. కుటుంబ పాలన అంతమొందించుకొని రేపు పొద్దున నిజంగా నిర్మాణాత్మక ప్రతిపక్షం 39 సీట్లు ఇచ్చినప్పుడు ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. దానికి కారణం ఏంటంటే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 వచ్చు గదరా సుమిత అన్నట్టు ఇవాళ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిండ్రో అధికారంలో ఉంటే తప్ప మాకు సాధ్యం కాదు అనే పరిస్థితి ఎవరు కల్పించారు? కేసీఆర్ కాదు కదా. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మేము అభివృద్ధి కోసం చేరుతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను అదే అన్నాను, మీరు తాడి చెట్టు కింద కూర్చొని దూడ గడ్డి కోసం అని మాట్లాడుతున్నారు. తప్పు. అభివృద్ధి అనేది రెండో అంశం, మీ పర్సనల్ అనేది మొదటి అంశం అంటున్నాడు. అందుకని ఎమ్మెల్యేలుగా ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న సమంగా అధికారం మనకు ప్రోటోకాల్ లభిస్తుంది అని అన్నప్పుడు ఏం కాదు. గతంలో 4 కలిసినప్పుడు కూడా ఏమన్నారు, మా ప్రోటోకాల్ లభించలేదంగా పోయి మాట్లాడుకొచ్చినాం అంటున్నారు. అట్లా కాదు. రేవంత్ రెడ్డి గారు ఒక్క తప్పు చేయకుంటే బాగుంటుంది అంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఏమన్నారంటే తన అంతకుముందు 2 సార్లు టీఎల్సీపీ విలీనమైంది కాంగ్రెస్ పార్టీ. కనుక ఆయన ఏమన్నాడు, బాండ్ రాసి ఇవ్వండి, ఎవరైనా మా వాళ్ళు కనుక గెలిచి తప్పుదారి బట్టి టీఆర్ఎస్ పోతే వాళ్ళ చెప్పుతో కొట్టి ఊరేగించాలన్నాడు. అట్లాగే అధికారం రాగానే ఇంకొక మంచి మాట చెప్పారు, మేము ఫిరాయింపులు ప్రోత్సహించామన్నారు. ఈ మాట మీద నిలబడితే బాగుంటుంది. మేమంటే వీళ్ళని రక్షించడానికి అంటలేదు, వీళ్ళు దుర్మార్గులు ఇవాళ పోతారు.
ఇవాళ ఎంపీలు ఇంతమంది చేస్తే 2 పార్టీలు జాతీయ పార్టీలు డొల్లదాన్ని బయటపడుతున్నాయి కదా, వీళ్ళకే టికెట్లు ఇచ్చారు కదా. దారాన్ని నాగేంద్రకి ఎట్లా టికెట్ ఇస్తారు, సీతారాం నాయక్ ఏమో అక్కడ ఎట్లా టికెట్ ఇస్తారు. వాళ్ళు సీతారాం నాయక్ గారు మంచోడే కాదంటలేదు నేను, కానీ పార్టీ మారగానే టికెట్లు ఎట్టిచ్చారు. 4 వాడు 4 వీళ్ళకి ఇచ్చిన, 5 6 ఇచ్చిండ్రు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఓ పార్టీ. అందుకని వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎంపీలు దొంగలు లంగలని విమర్శించిన వీళ్ళే వాళ్ళను పార్టీలో చేర్చుకోగానే సచ్చరితులు ఎట్లయింది, వాళ్ళకి ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎట్లా ఇస్తున్నారని నేను అంటున్నాను. ఎంపీ ఎలక్షన్స్ ఇస్తున్నారు. దీన్ని కేసు మనకు రేవంత్ రెడ్డి గారు తన మాట కొంచెం అర్థం చేసుకొని వాళ్ళని చెప్పులతో కొట్టమని ఆయన చెప్పినప్పుడు గడియం శ్రీహరిని వీళ్ళని చేర్చుకోవద్దు కదా అని నేను అంటున్నాను. కేకేని కూడా చేర్చుకోవద్దు కదా, తీర్థయాత్రలకు పరిమితమైన రాజకీయాలు కేకే గారు అన్న మాట చాలా తప్పు అంటున్నాను. ఇంద్రశోభన్ గారు, గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను ఈ ప్రభుత్వం మళ్ళీ తిప్పి చేయొద్దు అంటారంటే మీరు ఎలాంటి అష్యూరెన్స్ ప్రజలకు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు 40 ఫిరాయించాలి రావాలి అని చెప్పేసి రేవంత్ అన్న కోరుకోలే వాస్తవానికి. ఎందుకంటే లాస్ట్ టైం చాలా సఫర్ అయ్యాం. కాంగ్రెస్కి ఓటు వేయాలంటే వీళ్ళకి ఓటేస్తే పార్టీ మారుతారు అనేది చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ చేశారు జనాలల్లో. కాబట్టి బీజేపీ ఎంతసేపు అదే వాడుకుంది కూడా లైన్. కాబట్టి అలాంటి పొరపాటు చేయొద్దు అనుకున్నారు. బట్ గెలిచిన తర్వాత మాకు స్థానాలు ఎడ్జ్లో రావడం ద్వారా ఊ అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. మీ ప్రభుత్వం కూలిపోతుంది, మీ ప్రభుత్వం కూలిపోతుంది అంటే మరి అమ్మేవాడు కొనేవాడు మన రాష్ట్రంలో ఉంది అన్నది ఒక సిస్టాన్ని డెవలప్ చేశారు లాస్ట్ టైం. కాబట్టి రాజకీయాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాలి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, మళ్ళీ తిరిగి వాటిని సంపాదించాలి అనేటువంటి ఒక పరిస్థితి కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఎవడైనా కక్కుర్తిపడి అటు ఇటు అయితే గవర్నమెంట్ పరిస్థితి ఏముంటుందని ఆలోచించారేమో. మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కాపాడుకోవడం బాధ్యత కూడా వాళ్ళ ఆయన పైన ఉన్నది, పీసీసీ ప్రెసిడెంట్గా అట్ ద సేమ్ టైం ఒక ముఖ్యమంత్రిగా. కాబట్టి ఈ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలన్నా, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలన్నా కూడా ఇవాళ కేసీఆర్ అహంకారం తగ్గాలన్నా, మానసికంగా ఆయన కొంత చేసిన తప్పును తెలుసుకోవాలన్నా ఇది అవసరమని అనుకున్నట్టుంది. అందుకని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే వస్తామన్నటువంటి వాళ్ళని తీసుకోవడం జరిగింది తప్ప ఎవరిని కూడా బలవంతంగా మీరు వాళ్ళలాగా లూపులు చూపించి నువ్వు రాకపోతే కేసు పెడతా, నువ్వు రాకపోతే నీ పని ఇది చెయ్యను, ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇంకా కాంగ్రెస్లో అది లేదు. రేవంత్ అన్న పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వాళ్ళకి పనులు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, స్వేచ్ఛగా కలవమని కూడా తెలియజేస్తున్నారు. కానీ నేను వచ్చి చేరుతాను అన్నప్పుడు వద్దని చెప్పడాన్ని రైట్ మనకు లేదు. కాబట్టి చేరుతున్నారు. చేరినటువంటి వాళ్ళకి టికెట్ ఇవ్వడము అనే దానికి మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా గెలిపే పరమావధిగా అనే విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో నేను డిస్కషన్ చేయలేదు, నాకు పూర్తిగా దాని గురించి ఐడియా లేదు. నేను పార్టీ లైన్లో ఉండాలి కాబట్టి పార్టీ లైన్ దాటి ఒక నిమిషం అవతలకి రమ్మంటే అది కరెక్ట్ కాదంట. కానీ పార్టీ లైన్లో నేను చెప్పాలి కాబట్టి ఒక పార్టీ అధినేతగా తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతించాను. ఏంటంటే 2014లో కేసీఆర్ ఇదే కారణం చెప్పిండు కదా, 63 సీట్లు వచ్చినాయి, ఒక సీట్ ఎక్కువనే వచ్చింది వీళ్ళ. నేనేమంటున్నాను, శోభన్ గారు ఇందిరా గారు మాట్లాడకపోవచ్చు, కానీ ఇట్లాంటి ఫిరాయింపుల ద్వారా వల్ల గతంలో టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో నష్టపోయిన కార్యకర్తలు లాగానే ఇవాళ కాంగ్రెస్ లో కూడా లోడ్ ఎక్కువైతే ఇట్లాంటి ఫిరాయింపుల ద్వారా ఇందిరా శోభన్ లాంటి చెల్లెలు నష్టపోద్దని నేను అంటున్నాను. మాట్లాడలేదు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ ఇందిరా శోభన్ గారు. అదేవిధంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ఎంతో మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబ పరిపాలన కొనసాగింది. నియంత్రణను తలపించే విధంగా కొనసాగినటువంటి పరిపాలన నుండి ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువును పీల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉందా లేదా అనేటటువంటి అంశంపై ప్రశ్నార్థకం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పరిపాలనను దృష్టిలో పెట్టుకొని, ప్రజల అజెండాను దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపు సాగుతుందనేటటువంటి అంశం స్పష్టంగా తెలుస్తుంది. రాజ్ న్యూస్ ఒక ఓటమి 100 తప్పులు కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.